ఆర్గాన్ న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ సబ్ జైలును సందర్శించి ఖైదీలను పరామర్శించి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రేషన్ కార్డు ద్వారా రానున్న 2 నెలలలో సన్నబియ్యం రేషన్ లేని వారికి రేషన్ కార్డు అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 155 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని, వారికి మద్దతు రేటుతో పాటు బోనస్ ఇవ్వడం వల్ల రైతుకి ఒక్కొక్క ఎకరానికి 40,000 రూపాయలు ఆదాయం వచ్చిందన్నారు. హైదరాబాద్ తర్వాత హుజూర్ నగర్ పట్టణానికి రింగ్ రోడ్డు నిర్మించడం జరుగుతుందని తెలిపారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామన్నారు. రాష్ట్రంలో హుజూర్ నగర్ నియోజకవర్గంను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. విద్యా వైద్యంకి ప్రభుత్వం అధిక ప్రాముఖ్యత ఇస్తుందని, వీటిలో భాగంగా ఇంటర్ కాలేజీకి నూతన బిల్డింగ్ మంజూరు చేశామన్నారు. అలాగే హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి అదనపు గదులు మంజూరు మరియు సిటీ స్కాన్ ఏర్పాటు అయ్యేలా చూస్తామన్నారు. నియోజకవర్గంలో డబుల్ రోడ్డుల నిర్మాణానికి నిధులు మంజూరు, కొన్ని చోట్ల పనులు ప్రారంభమయ్యాయన్నారు. హుజూర్ నగర్ లో కొత్త కోర్టు నిర్మాణం చేపడతాము, అలాగే హైదరాబాద్ కూడా హైకోర్టు నిర్మాణం చేపడతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అక్కడ రామస్వామి గుట్టగాడ మీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాముల రామరెడ్డి గారి అభ్యర్థన మేరకు నేను జిల్లా కలెక్టర్ కలిసి 2 ఎకరాల ఎకరం ప్రపోజల్ చేస్తారు. అది కూడా 2 రోజులు వస్తుంది. అయితే అక్కడ నేను మీకు ఒక రిక్వెస్ట్ చేసేది, మీరు కోఆర్డినేట్ చేసి కొంత గతంలో అక్కడ నివసించే వాళ్ళు కొంత రెసిస్ట్ చేస్తున్నారు. మీరు కోఆర్డినేట్ చేసి కొంత అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేయడంలో మీరు ప్రోయాక్టివ్ రోల్ తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు నాకు వచ్చే చెప్పారంటే ఈ కోర్టు మంజూరు కాకముందే ఇక్కడ ఉంటున్నాం మేము, మమ్మల్ని షిఫ్ట్ చేస్తాం మీరు అనే టైపు కొంత అబ్జెక్షన్ తెలియజేస్తున్నారు. మరి మీరు అది కూడా కోఆర్డినేట్ చేసుకోండి. మరి మీకు మీ కుటుంబ సభ్యులు 2020